దీన్ని తయారు చేయడానికి మన దగ్గర చూడండి స్పైసెస్ యాడ్ చేయడం కోసము దీనిపైన కొంచెం మిరియాలు, ఇది హర్బ్స్, మనకి పిజ్జా హర్బ్స్, ఇలాగే బర్గర్లో మనం ఇవన్నీ వేసుకోవచ్చు, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇది చాలా మైల్డ్గా వేసుకోవాలి, హర్బ్స్ ఎక్కువ వేస్తే మరీ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకొకటి ఉప్పు కూడా మరీ ఎక్కువ వేయకండి, లైట్గా వేసుకోండి. దీనిపైన లైట్గా బ్రెడ్ క్రమ్స్ వాడి, అది కూడా పెనం మీద, అవునండి బ్రెడ్ క్రమ్స్ వాడి కూడా మనము పెనం మీద కుక్ చేసుకోవచ్చు. ఎక్కువ నూనె పీల్చుకోకుండా కూడా చాలా బాగా వస్తుంది. సో కొంచెం ఉప్పు, ఈ మసాలాలు ఒకదాని మీద ఒకటి వేసేసి దాన్ని చక్కగా ఆ మసాలాలన్నీ కలిసేలా చేసేసుకుందాం. మనం ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ తీసుకొని ఈ చికెన్ ఇందులో దొల్లిస్తే ఈ చికెన్ పట్టుకోదు, ఎందుకంటే ఇందులో కొంచెం జిగురులా ఏదన్నా ఉండాలి. అది చేయడం కోసమే ఇక్కడ కొంచెం మైదా పిండి ఇలా జల్లేద్దాం, మరో పక్కకి తిప్పుదాం. మరి కొంచెం మైదా పిండి, అయితే కొంచెం తేమ సరిపోతే పర్లేదు, దీంట్లో కొంచెం తేమ వేసుకోవాలి. ఒకవేళ తేమ అవసరం పడితే లైట్గా కొంచెం నీళ్లు జల్లేసి ఈ చికెన్ పీసెస్ని ఈ విధంగా మనము ఆ పిండితోటి కొంచెం ఆ జిగురులా వచ్చేలా చేసుకుందాం. ఇప్పుడు ఈ మైదా పిండిని మనం చక్కగా ఈ చికెన్ పీసెస్కి పట్టించాం, మనకు కావలసిన స్పైస్ మసాలా పట్టించాం. మీ ఇష్టం వచ్చిన మసాలాలు వేసుకోవచ్చు. ఇలా చూడండి ఆ బ్రెడ్ క్రమ్స్లో వేసి దీన్ని ఇలా టచ్ చేస్తే ఇప్పుడు ఈ చికెన్ పర్ఫెక్ట్గా ఆ బ్రెడ్ క్రమ్తో కోటింగ్ అయిపోతుంది. చూడండి ఎంత చక్కగా, ఎంత ఈజీగా, ఎంత పర్ఫెక్ట్గా చికెన్ పీసెస్ కోట్ అయ్యాయి. ఇదే విధంగా మిగతా పీసెస్ కూడా చేసుకుందాం. సులభం, మరి పర్ఫెక్ట్గా టేస్టీగా బర్గర్లా. మరి దీన్ని నూనెలో కూడా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. దీన్ని చక్కగా కొంచెమంత నూనె వేసుకుందాం, కానీ మరీ నూనెలో కాకుండా జస్ట్ తవ్వ మీద చేసుకున్నప్పుడు తక్కువ నూనె పీల్చుకొని చాలా బాగుంటుంది. ఈ విధంగా ఈ పీసెస్ని మనం బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయండి. వెంటనే కోట్ చేసిన తర్వాత ఎక్కువసేపు వద్దు, మనం వెంటనే తవ్వ మీద కుక్ చేసుకోవాలి. అందుకని చెప్పేసి ఈ తవ్వ కూడా ఆన్ చేసి పెట్టుకొని రెడీగా ఉండండి. ఇప్పుడు మరి తవ్వ మీద వేసే ముందు కావాలంటే మరొక్కసారి ఈ బ్రెడ్ క్రమ్స్ తోటి కోటింగ్ ఇచ్చుకోవచ్చు. మిరియాల పొడి, హర్బ్స్ ఆ మసాలాతో చక్కగా కోట్ అయిపోయిన మన ఈ చికెన్ బ్రెస్ట్ని సన్నగా కట్ చేసిన దాన్ని మళ్ళీ కొంచెం పిండి అలాగే బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసి రెడీగా ఉన్నాయి. మేము హోటల్లో చేసేటప్పుడు ఇలా కోట్ చేసి పెట్టుకుంటాము. అయితే పెట్టుకున్నప్పుడు ఏం చేస్తామంటే కొంచెం పొడి, బ్రెడ్ క్రమ్స్ పొడి దీనిపైన వేసి పెడతాం, ఎందుకంటే ఆ తేమ పెట్టినప్పుడు కొంచెం బయటకు వచ్చి డ్రై అవ్వకుండా. కానీ ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇలా చేసుకొని మనం పెనం మీద కాల్చుకుంటే మనకి మంచి జ్యూసీగా కూడా ఉంటుంది చికెన్. మరీ ఎక్కువ వేడేమక్కర్లేదు, స్లోగా వేడెక్కుతున్నప్పుడు ఆ కొంచెం నూనె వేసాను కదా దానిపైన ఈ చికెన్ ముక్కల్ని ఈ విధంగా పెట్టించండి. అయితే ఎక్కడైతే మనము ఈ చికెన్ పీస్ వేస్తున్నామో కొంచెం నూనె ఉండాలి, అప్పుడు బాగుంటుంది. చికెన్ బ్రెస్ట్లో సాధారణంగా నూనె శాతం తక్కువగా ఉంటుంది. చికెన్ లెగ్ మీట్లో ఫ్యాట్ ఉంటుంది, కానీ చికెన్ బ్రెస్ట్లో ఉండదు. కాబట్టి కొంచెం అంత ఈ ఫ్యాట్ ఉంటే మనకి తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది. కానీ బర్గర్ కదా, బర్గర్లో ఏముంది, బర్గర్లో మనం మేయోనైజ్ వేస్తాం, రకరకాల టమాటో కెచప్ సాస్ లాగా చేసి వేసుకుంటాం. కాబట్టి మనకి ఇది కొంచెం డ్రైగా ఉన్న ఆ జ్యూసీనెస్ ఆ సలాడ్ లాగా మనకి అందజేస్తుంది. మరి దాంట్లో ఉల్లిపాయ, కుకుంబర్, టమాటో ఇవన్నీ వేసుకుంటాం. కావాలంటే దీనిపైన మీరు లైట్గా కొంచెం ఉప్పు జల్లి రెడీగా ఉంచుకోవచ్చు. ఎక్కువ వేయకండి, కొంచెం వేస్తే సరిపోతుంది. కొంచెం అంత ఉప్పు వేసి కొంచెం నిమ్మకాయ జ్యూస్ లైట్, దీన్ని బర్గర్లో వేయడానికి బాగుంటుంది. లైట్గా తినాలంటే కూడా మనం తినేసేయచ్చు. పెనం పైన ఒక సైడ్ కుక్ అవుతున్నప్పుడు మరో సైడ్ తిప్పేసుకోండి. రెండు పక్కల చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. చూడండి ఎంతో సింపుల్గా మనము కేవలం కొంచెం అంత నూనె వేసి, అదే డీప్ ఫ్రై చేసామనుకోండి బోల్డ్ అంత నూనె పడుతుంది. అలా కాకుండా సింపుల్గా ఇలా చేయండి. మరో పక్కన కూడా కుక్ చేసుకుందాం. కానీ బర్గర్ బన్ ఎక్కడ చూడండి, అవన్లో మేమే చేసుకున్నాం. ఇలా ఈ బర్గర్ బన్లు మనం ఇంట్లో చేసేసుకోవచ్చు. చాలా ఎంత అద్భుతంగా ఉందో చూడండి, సాఫ్ట్గా చేసుకున్నాం. నేనే కాదు, ఎంతోమంది షెఫ్స్ మీకోసం అద్భుతమైన దేశ విదేశాల వంటలు చేసి చూపిస్తుంటారు. బర్గర్ బన్లు కూడా మీకు ఎన్నోసార్లు చూపించాం. ఒకవేళ మీరు మిస్ అయితే యూట్యూబ్లో
ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. ఈ వంటకాలన్నీ మీ సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవడానికి కూడా ఫేస్బుక్లో ఈటీవీ అభిరుచి అని టైప్ చేయండి. కొత్త విషయాలు తెలుసుకోండి. చికెన్ రెడీ అవుతుంది, మన ఉల్లిపాయల సలాడ్ రెడీ ఉంది, మన బన్ రెడీగా ఉంది. అయితే దీన్ని 3 లేయర్స్గా కట్ చేసుకుంటాను. ఎందుకంటే చికెన్ నాకు అట్లీస్ట్ 2 పీసులు వేసుకొని తినాలని ఉంది. సో 4 పీసులతోటి 2 బన్లు చేస్తాను. అయితే ఈ బర్గర్ బన్ తీసుకొని పైన ఒక లేయరు, కింద ఒక లేయర్ కట్ చేసుకోండి. చూడండి ఎలా అయితే ఇలా కట్ చేసుకున్నాను. అయితే ఒక బర్గర్ బన్ మనం చేసుకున్నాము. ఈ చికెన్ పీసెస్ మనకి 2 పక్కల కొంచెం కలర్ వచ్చేస్తున్నప్పుడు చూడండి పర్ఫెక్ట్. ఆహా, అంతే. ఎందుకంటే ఈ చికెన్ పీసు మీకు బయటికి కనబడదు. ఎందుకు తక్కువ కొంచెం అన్ఈవెన్గా కలర్ వస్తుంది అన్నానంటే, మీరు ఎక్కువ నూనెలో ఫ్రై చేస్తేనేమో అంత బంగారు రంగు వస్తుంది. ఇలా పెనం మీద చేసుకుంటే కొంచెం తక్కువగా వస్తుంది. సో 2 పక్కల ఇలా కుక్ చేద్దాం. ఈ బర్గర్ బన్ ఏదైతే మనం దీంట్లో వాడుతున్నామో దాన్ని కూడా దీని మీద ఉన్న కొంచెం ఇలా ఆ నూనెతోటి ఇవి పక్కకి జరిపేసి కుక్ చేసుకుందాం. పర్ఫెక్ట్. ఒక 2 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. తర్వాత మనం ఈ బర్గర్ని అసెంబ్లింగ్ అంటే అన్నిటినీ కలిపేసి తినడానికి అద్భుతంగా తయారు చేసుకోవడం. సో మరి ఇది లోపల పెట్టేస్తాను. ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న సాలడ్లా తయారు చేస్తాను. స్టవ్ కట్టేస్తాను. ఈ లోపల ఇది వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కలపడానికి ఎక్కువ టైం పట్టదు. ఇక్కడ మీరు క్యాబేజ్ కానీ, లెట్యూస్ కానీ, క్యారెట్స్, మీకు నచ్చిన హర్బ్స్ ఏమన్నా వేసుకోవచ్చు. వీటన్నిటిని మనం కలుపుకోవడం కూడా చాలా ఈజీ. చూడండి ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని లైట్గా. అయితే ఉప్పు మీరు జస్ట్ తినే ముందు కలుపుకుంటే బాగుంటుంది. ఇలా ఉప్పు వేసి పెట్టారనుకోండి, దీంట్లో నుంచి తేమ బయటకు వచ్చి కొంచెం సాఫ్ట్ అయిపోతుంది. కోల్స్లా ఇవన్నీ తయారు చేస్తారు, కానీ మనము తినేటప్పుడు ఇలా ఫ్రెష్ కూరగాయలు ఇలా తింటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నిమ్మరసం, అలాగే కొంచెం అంత మిరియాల పొడి, దీంతో పాటు కొంచెం తీయగా, ఎందుకంటే ఈరోజు మనం చేస్తుంది హనీ మయోనైస్ డ్రెస్సింగ్. కొంచెం హనీ వేసాను. మనకి మయోనైస్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఈ మయోనైస్ని దీంట్లో వేసి ఇలా కలిపేసుకుందాం. అంటే 2-3 రకాలుగా చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే దీనిపైన మయోనైస్ వేసి రుద్దుతారు. నేను కెచప్ వేసి చేస్తాను. కానీ చూడండి ఇప్పుడు వీటిని ఈ విధంగా కలిపేసుకున్నాను. కానీ టమాటో కెచప్ దీంట్లో కలపను, పైన కొంచెం వేస్తాను. చూడ్డానికి బాగుంటుంది. ఆహా సూపర్. అక్కడ నా బర్గర్ ఇంకా ఫుల్గా రెడీ కాకముందే ఇది రెడీ అయిపోయింది. ఆహా సూపర్. ఇది తీయగా పుల్లగా మిరియాల ఘాటు అన్నీ పర్ఫెక్ట్గా ఉంది. ఇక్కడ సలాడ్ రెడీ ఉంది, ఇది రెడీ ఉంది. అసెంబుల్ చేయడానికి చేయగడిగేసుకుందాం. సో అన్నిటికంటే కింద పీస్ పెట్టుకుందాం. ఈ బర్గర్ పీస్ పైన చూడండి, అదే హోటల్లో అయితే మేము గ్లౌజులు వేసుకుంటాం కలిపేటప్పుడైనా ఎప్పుడైనా. మరి తినేది నేనే కాబట్టి గ్లౌజులు వేసుకోవట్లేదు. ఇంట్లో కూడా మనం శుభ్రంగా మనం చేసుకుంటాం కాబట్టి ప్రాబ్లమే లేదు. సో దీంట్లో ఉల్లిపాయ, అంటే ఉల్లిపాయ ఇలా ఫుల్గా ఒకటే వేయకుండా, టమాటా కుకుంబర్ అయితే పర్లేదు, కానీ ఉల్లిపాయని ఇలా విడదీస్తే ఆ ఘాట్ అనేది మనకి తక్కువ తాకుతుంది, తినడానికి చాలా బాగుంటుంది. దీనిపైన మనం ఒక చికెన్ పీస్, చూడండి చికెన్ పీస్ ఏదైతే తీసుకున్నామో దీనిపైన వేయండి. ఒకదానిపైన జస్ట్ ఉల్లిపాయలు, చికెన్. ఇప్పుడు మరో పీస్ తీసుకుందాం. చూడండి ఎంత చక్కగా పర్ఫెక్ట్గా ఉందో. ఇంకొక పీస్ పెడదాం. దీనిపైన మనం ఈ చేసుకున్న సలాడ్ వేసుకుందాం. ఆహా ఇది జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మనం చికెన్ పీస్ పెట్టే ముందు యూజువల్గా టమాటో కెచప్ ఏదైతే ఉంటుందో దీన్ని ఈ కొనల సైడ్ లైట్గా కారడానికి ఇలా వేస్తాం. అది ఉండి కిందికి కూడా చక్కగా చూడడానికి కనిపిస్తుంది. అంటే బయట తినేవాడికి ఆహా కెచప్ ఉందిరా అని అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఉండకూడదు. ఇప్పుడు మరో పీస్ చికెన్ దీనిపైన పెట్టేద్దాం. బర్గర్ బన్ పర్ఫెక్ట్, ఇది కూడా చక్కగా కుక్ అయింది. ఇలా చూడండి ఎంతో సింపుల్గా, ఎంతో పర్ఫెక్ట్గా మన ఇంట్లో మన పిల్లలకి ఫ్రెష్గా తవ్వ మీద నూనెలో ఫ్రై చేయకుండా చికెన్ బర్గర్ రెడీ అయిపోయింది. చికెన్ బర్గర్ దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా చికెన్ బ్రెస్ట్ ని చూపించిన విధంగా సన్నగా కట్ చేసి దానిపైన మిరియాల పొడి, మిక్స్ హర్బ్స్, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పొడి పిండి కూడా జల్లి కొంచెం నీళ్లు కూడా వేసి చూపించిన విధంగా
ఆ చికెన్ పీసెస్ని పర్ఫెక్ట్గా కోట్ చేసి తర్వాత బ్రెడ్ క్రమ్స్తో పాటు దాన్ని చక్కగా ప్యాక్ చేసుకొని తయారు చేసుకోవాలి. ఇప్పుడు పెనంపై కొంచెం నూనె వేసి ఈ చికెన్ ముక్కల్ని రెండు వైపులా మంచిగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. అదే పెనంపై బ్రెడ్ కూడా చూపించిన విధంగా దానిపైన లైట్ గా వేడి చేసుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన క్యాబేజు, క్యారెట్, కొత్తిమీర, దాంట్లో కొంచెం ఉప్పు, మిరియాల పొడి, తేనె, అలాగే మేనేస్ వేసి కలిపి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసిన సలాడ్లు కూడా రెడీ చేసుకొని వీటన్నిటిని అసెంబుల్ చేసుకోవడానికి ఏదైతే బ్రెడ్ ముక్క మనం కిందటి లేయర్ ఉంటుందో దాన్ని వేసి దానిపైన కీరా, టమాటా, ఉల్లిపాయ పెట్టి మనం కుక్ చేసుకున్న చికెన్ ముక్క కూడా పెట్టి రెడీ చేసుకోవాలి. మరో లేయర్ పైన మనం చేసిన ఆ క్యాబేజ్, క్యారెట్ మిశ్రమాన్ని కూడా చూపించిన విధంగా పెట్టి కొంచెం టమాటో కెచప్ వేసి దానిపైన చికెన్ పీసెస్ కూడా పెట్టి పైన లాస్ట్ బ్రెడ్ పీస్ కూడా పెట్టి దీన్ని మంచి 2 లేయర్ బర్గర్ లా చేసుకొని దీన్ని వేడివేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది.